కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. స్వప్న ఎందుకు వచ్చావు బాలు? స్వప్న నిన్ను చూడకుండా I can't live without seeing you. Balu, please don't shout. Balu, we are not supposed to meet each other. వెళ్ళు బాలు. ప్రారంభంలోనే మనం మాట తప్పిన వాళ్ళం కాకూడదు. అగ్రిమెంట్ మొదలై కొన్ని గంటలైనా కాలేదు. ఒక్క ఏడాది పాటు మన ప్రేమ నిలబడుతుంది. అపకీర్తికి గురి కాకూడదు. వెళ్ళు బాలు ప్లీజ్. Damn your bloody agreement. ఏం చేసుకుంటారో చేసుకోమని స్వప్న. నేనేం తప్పు చేశాను? Why should I be banished from this place? కొన్ని గంటలు కూడా కాలేదు నిన్ను చూడకుండా ఉండలేకపోయిన స్వప్న. స్వప్న ఏడాది పాటు ఎలా ఉంటాను? అసలు ఎందుకు ఉండాలి? వై? ఊర్లో ఆయన వాళ్ళు కాని వాళ్ళు, మనుషులు, పశువులు, చెట్లు, చేమలు నిన్ను చూడొచ్చు, నేను మాత్రం చూడకూడదా? ఇదే న్యాయమైనప్పుడు నేను అగ్రిమెంట్ తప్పడం కూడా న్యాయమే. అర్థం చేసుకుందాం బాలు. న్యాయం కోసం, న్యాయస్థానం కోసం కాదు మన అగ్రిమెంట్. మన కోసం, మన మీద మనకు నమ్మకం కలిగి మన అనుబంధం మరింత గట్టిపడాలని. బాలు, ఒక్క ఏడాది పాటు మన కళ్ళు మూసుకుంటే మనల్ని ఆపగలిగే వారెవరూ లేరు. అంతవరకు నన్ను చూడొద్దు బాలు. ఆ తర్వాత జీవితాంతో నువ్వు కాకపోతే నన్ను మరెవరు చూస్తారు బాలు? ఈ 365 రోజులు మన ఆయుర్దాయంలో లేదనుకుని గడుపుదాం. ఆవేశపడి కట్టుబాట్లు తప్పిన వాళ్ళం కావద్దు. నా మాటలు నీకు కటుగా ఉండొచ్చు, కానీ క్షమించి వెళ్ళిపో బాలు. వెళ్ళు. నిన్ను చూడందే ఒక్క క్షణం కూడా ఉండలేం నేను. నీ అంతటి నువ్వే నన్ను చూడాలని వస్తే చూడొద్దు పొమ్మనటం నాకెంత బాధో తెలుసా? అయినా తప్పదు. వెళ్ళిపో బాలు, వెళ్ళు. మన్నించు స్వప్న. ఆవేశపడ్డాను, నీకోసమే ఆవేశపడ్డాను. నీకోసమే ఈ ఒప్పందం గౌరవించి వెళ్ళిపోతున్నాను. ఇక ముందు ఇలాంటి ఆవేశాలకు తావివ్వనని మాటిస్తున్నాను. కానీ స్వప్న, నిన్ను తలుచుకోకుండా ఉండలేను. ప్రతిరోజు లెక్క పెడుతూ ఏ రోజు ఎంత నిన్ను తలుచుకున్నాను రోజుకు ఒక ఉత్తరం రాస్తుంటాను. పోస్ట్ చేయను. నేను వచ్చినప్పుడు ఈ 365 రోజుల ఆలోచనల్ని ఒక్కసారిగా నీ పాదాల ముందు కుమరిస్తాను స్వప్న. వెళ్ళి వస్తాను స్వప్న. బాయ్.
మీ అప్ప నేను ఇవాళ కాదు మూగ మనసు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి స్నేహితులం. ఒకసారి సినిమా హాల్లో కలిసాం. మా స్నేహం గొడవతో మొదలైంది తెలుసా. ఆ సినిమా మొదట తెలుగులో తీశారని నేను కాదు, తమిళంలో తీశారని మీ నాయన. పెద్ద ఫైట్. అవును, నీకు తెలుగు తెలుసా? పర్వాలేదు. నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు, నేనే బ్రహ్మచారి గారిని. దీపక్ సినిమా హాల్ వెనకాలే మా ఇల్లు. కానీ మా ఇంట్లో ఉండమంటే ఏమనుకుంటావేమో అని లాడ్జ్ రూమ్ చూసిపెట్టాను. నేను లాడ్జ్ లోనే ఉంటాను సార్. ఓకే. రా, ఇది నీ రూమ్, ఇది నీ టేబుల్, నీ చైర్, ఇది నీ కాట్. అది వాడు చూస్తే రామకృష్ణ థియేటర్ కనిపిస్తుంది. కనిపిస్తుందా? అటు చూడకు, పక్కింటి వాళ్ళ బాత్రూమ్ కనిపిస్తుంది. ఇవాళ విశ్రాంతి తీసుకో, రేపటి నుంచి ఆఫీస్ రా. పోయి ఇప్పుడు హైదరాబాద్ రోడ్లోనే సర్వీస్ చేయి. చాలా మంది పాపలు కనిపిస్తారు. సైడ్ కొట్టు, పర్వాలేదు. ఇవాళ సాయంకాలం ఏదైనా సినిమా గినిమా. అవును, ముత్యాలమ్మకు సినిమా చూసావా? లేదు. ఎందుకు చూడలేదు? అదొక కావ్యం. కావ్యం? ఏమైనా నిద్ర? పడుకో. లేకపోతే నేను సినిమా భోగట్టాలు మాట్లాడుతూనే ఉంటాను. అది నా బలమైన బలహీనత. భార్య బిడ్డలు బాధల బంది లేనటువంటి వాడిని. ఆఫీసు తప్పితే సినిమాలు అంతే నాకు ఆక్షేపం. అర్థమైందా? అర్థమైంది. ఏ వాడి ఫోటో చూస్తూ కూర్చున్నావు? ఫోటో చూడకూడదని అగ్రిమెంట్ లో లేదే. ముట్టకో. సరే బట్టలు మార్చుకో. నేనేం దిశమలుగా లేను. బట్టలు మార్చుకో తల్లి. ఎందుకు తల్లి? మీ బావ వస్తున్నాడు. ఓ, విజయనగరం బావ వస్తున్నాడా? ఇలాగనే ఉండేది. పెళ్లి చూపులకు వస్తున్నాడా? అంతే అనుకో. అమ్మా, ఏడాది గడిచేంత వరకు ఎలాంటి పెళ్లి సంబంధాలు చూడకూడదు. అలా అని అగ్రిమెంట్ లో లేదే. రారావు పట్టది. బాగున్నా అత్తయ్య? అమ్మా నాన్న అంతా బాగున్నారా? పొద్దుటి నుంచి నీ కోసం చూస్తున్నాను. ఏ అలా చూస్తా? పలకరించు. రానైనా పట్టది, నీకోసం ఎదురు చూస్తున్నాం. నీకు ఇంకా ఈ జబ్బు వదలలేదా? అబ్బే, ఈ జలుబు రోజు ఉండదు అత్తయ్య. రోజు తప్పించి రోజే. ఈ జలుబుకు మందు నా దగ్గర ఉందలే. నర్సు వచ్చాడా? నర్సే ఎవరు? ఓ, మీరు కొత్తగా దిగారా లాడ్జ్ లో? నా పేరు పాప. నా పేరు బాలు. నర్సయ్య పేపర్ బాయ్ గురు. ప్రొద్దున్న పేపర్ చదవకపోతే తోచదు. వార్తల కోసం కాదు, అలవాటు. అది లేదే బాత్రూమ్ పోలేను. ఏమలా చూస్తున్నా? పేపర్ అలవాట్లేదా? కాఫీ తాతావా? మన ఎదురు హోటల్ కాఫీయే. ఇది కూడా సుఖవిరోచన అవుతుంది. వద్దులేండి, ఇప్పుడే అయింది. బాగుంది. సరసవారు కలిసిపోతావేమో గాని కాఫీ తాగడానికి కష్టమా? తిరగటుందా? అది కూడా కలిసవా? ఓ, నాయనమ్మ ట్రైనింగ్. నాకు నాయన లేడు, నాయనమ్మ లేదు. వెన్నెలంత విచ్చలవిడిగా బ్రతుకుతున్నా. వెన్నెలా? లైట్. మీసం భలే ఉందే. ఏ ఉద్యోగం చేస్తున్నావు గురు? చార్టర్డ్ అకౌంటెంట్. ఓ, ఎవరి దగ్గర? జీ హరిబాబు. దట్ అమూల్ బ్యాచులర్. ఆ బ్రహ్మచారి దగ్గర నువ్వే నేరుస్తావు గురు. మీరేం చేస్తుంటారు? నేను బ్రహ్మచర్య చేస్తున్నాను, బ్యాంకులో ఉద్యోగం. వస్తాను. ఏం గురు, సాయంత్రం సినిమాకి వెళ్దామా? సారీ, నాకు తెలుగు సరిగా అర్థం కాదు. సినిమా అర్థం ఎవరికి కావాలి గురు? సడన్ గా అడిగేశాను కదా. 2 రోజుల తర్వాత అడుగుతాలే. బాయ్. అదేదో సామెత చెప్పినట్టు మెత్త మెత్తగా ఉంటే మాట వింటుందా? నువ్వు కాస్త మగాళ్ళ మెలగాలి. అయితే ఇప్పుడు నన్ను ఇప్పుడు ఏం చేయమంట? ముందు తూడమ్మానే చూడు. నీ సావాసంతో మెల్లమెల్లగా అది ఆ బాలుగాని మర్చిపోవాలి. దాని మనసులోంచి పూర్తిగా పేరు కూడా తుడిచిపెట్టుకుపోవాలి.
స్వప్న స్వప్న ఎలా ఉంది? బాగుంది. ఒక్క పొల తీనా? ఇప్పుడు ఏమవుతుంది? చాలు. నీకు చాలు కదా. మన ఇద్దరం సినిమాకి వెళ్తే ఎంత బాగుంటుంది. ఆహా, నీకు ఇష్టం లేకపోతే నువ్వు సినిమా చూస్తుండు, నేను బయట హాల్ బయట వెయిట్ చేస్తుంటాను. సారీ బావా, నాకు ముఖ్యమైన పని ఉంది. ఏమిటి అది? ఇదే నువ్వు చేసిన రాతకార్యం. మళ్ళీ పేర్చి పెట్టినా? గెట్ అవుట్! జటు మొదటిసారి కలిసినప్పుడే ఆదిరిపోయాను. పేరు పాప గాని పాప కాదు. పెళ్ళైతే ఈసరికి 2 లేక 3 పాపలు పుట్టేవారు. పుట్టుకతో ఆడపిల్ల గాని మగాడికేం తీసిపోదు. సిగరెట్ కాలుస్తుంది స్వప్న. నువ్వు ఉన్నావు ఎందుకు? స్వప్న, ఏమిటిదంతా? నాకేం తెలీదమ్మా. నువ్వొక్క పేరు కొట్టి పారేసావా, ఇన్ని పుట్టుకొచ్చాయి.